థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం చూసాం సార్, సుధాకర్ శర్మ గారు ప్రస్తుతం ఏదైతే మనం ప్యానలిస్టులకు సంబంధించిన మనం మాట్లాడడం జరిగింది, రేషన్ బియ్యం ఉచితంగా ఏదైతే సరఫరా చేస్తున్నదో ప్రభుత్వాలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి 6 కిలోలు ఇస్తున్నారు మనిషి చొప్పున. అయితే విషయంలో దుర్భరమైన పరిస్థితి ఏంటంటే ఈరోజు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో బిలో పవర్టీ పీపుల్ ఉన్న దాని మీద ఎవరు కూడా దీని మీద సరి అయిన అంచనా వేయలేకపోయారు. ఈరోజు మనం బంగారు తెలంగాణ సాధించిన తర్వాత కూడా ఈరోజు ఇంత దుర్భరమైన పరిస్థితుల్లో ఎందుకున్నాం సార్? దీనికి ఎందుకు మేము బయటికి రాలేకపోతున్నాము? ఈ ఉచితాలం ఎందుకు డిబేట్ అయిపోతున్నాం? నేను ఉచితాల బదులు మాకు ఒకసారి కొలువులు చూపెట్టండి, ఉచితాలు ఇచ్చే బదులు మాకు కొలువులు చూపెట్టండి, మేము మాకు శక్తివంతమైన వరకు మేము కష్టపడి మేము సంపాదించుకొని మా తిండి మేము తింటాము అని ఏదైతే ప్రజలు చెప్తున్నారో ఇందులో ప్రభుత్వాలు ఎందుకు విఫలమైపోతున్నాయి సార్? ఈ విషయంపై కంక్లూడ్గా మీరు ఒకసారి చెప్పండి సార్. థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా ఈనాటి చర్చా కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. ఎందువల్ల అంటే ముఖ్య నేతలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ హృదయ అంతరాళాల్లో ఉన్నటువంటి అనేక అంశాలను ఈరోజు వ్యక్తీకరించడం జరిగింది. అది చాలా మంచి విషయం. వారి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనందరి లక్ష్యం ఒకటే, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు కావాల్సినటువంటి కనీస వసతులు, అలాగే ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి కనీస అవసరాలని మనం తీర్చగలగటం. ఒక పార్టీ ఎప్పుడైతే ప్రభుత్వంగా మారుతుందో దాని యొక్క లక్ష్యం కూడా ఇదే ఉండాలి. మనం అందరం కూడా ఫెడరల్ ఫ్రేమ్వర్క్లో ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఇది. ఎందువల్ల అంటే రేషన్ అనేటువంటిది వివిధ రాష్ట్రాల్లో ఉన్న యూనియన్ టెరిటరీస్లో ఉన్న మనమంతా కూడా భారతీయులం కాబట్టి భారత ప్రభుత్వం యొక్క బాధ్యతగా ఇటువంటి ఒక ఆలోచన చేయటం మంచిది. ఇది ఒక పద్ధతి కూడా ఇలా కొనసాగుతోంది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రశ్న ఏమిటంటే 3 నెలలుగా మనం ఒకేసారి ఆ రేషన్ ఇవ్వటం ఎంతవరకు సహేతుకం అని మనం ఇక్కడ చూస్తున్నాం. జమీల్జీ, ముఖ్యంగా మనం ఒకటి ఆలోచిస్తే ఇది మాన్సూన్ పీరియడ్ వరకు మాత్రమే గనక ఇటువంటి ఆలోచన ఉంటే అది పర్వాలేదు. కానీ మిగతా మంత్స్లో కూడా ఎటువంటి యాక్టివిటీ ఉంటుందంటే ఎవ్రీ టైం 3 మంత్స్కే ఇస్తారా, లేక ఇట్ విల్ బి లిమిటెడ్ ఓన్లీ టు మాన్సూన్ పీరియడ్ అనేటువంటి ఒక విషయాన్ని అందరూ కూడా స్పష్టంగా చెప్పాలి. ఎందువల్ల అంటే మాన్సూన్ పీరియడ్లో కనుకైతే స్టోరేజ్ చేసుకొని జాగ్రత్తగా వాడుకుంటారనేటువంటి ఒక ఉద్దేశం ఉండొచ్చు కేంద్ర ప్రభుత్వానికి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా సన్నబియ్యం మేము ఇస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే చెప్పారో చాలా ఆనందంగా ఉంది. ప్రతి ప్రభుత్వం కూడా, ముందు ప్రభుత్వం కానివ్వండి, ఇప్పటి ప్రభుత్వం కానివ్వండి, తనకు తోచినటువంటి విధానంలో ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తోంది. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని అనుకున్నటువంటి రీతిలో వెళ్ళకపోవచ్చు, కానీ ఉద్దేశం మాత్రం మంచిదే అయి ఉంటుంది. ఎందువల్ల అంటే ఒక ప్రభుత్వంలో మనం ఉన్నప్పుడు మన ఉద్దేశం ఎప్పుడు కూడా అందరికీ మేలు జరగాలనేటువంటిదే ఉంటుంది కాబట్టి. అయితే ఇప్పుడు మిత్రులందరూ కూడా గ్రహించవలసింది ఏమిటి అంటే 3 నెలలు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత విధి విధానాలు కూడా మనం చూసుకోవాలి. ఎందువల్ల అంటే మన ఉద్దేశం మంచిదైనా మనం ఎలా దాన్ని చేరుస్తున్నాం అనేటువంటి అంశంలో ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంత ఆలోచన చేసి ఇంకాస్త మెరుగ్గా కనుక మీరు ఇవ్వగలిగితే మీ లక్ష్యం నెరవేరుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా అక్రాస్ ది కంట్రీ వెన్ యూ ఆర్ డూయింగ్ ఇట్, ఎందుకంటే అది ఒక మ్యాసివ్ స్కేల్లో మీరు చేస్తున్నారు కాబట్టి మీరు ఈ మాన్సూన్ పీరియడ్కు ప్రత్యేకమైన ప్యాకేజ్ ఎప్పుడైతే ఇస్తున్నారో దాని మొడాలిటీస్ కూడా అలా డిజైన్ చేసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. మీ అందరి ఉద్దేశం వల్ల మన ఏదైతే తెలుగువారి, ముఖ్యంగా మన తెలంగాణ వారి యొక్క ఆత్మ గౌరవం ఏదైతే ఉందో అది ముందుగా మనం నిలబెట్టుకోవాలి. తెలంగాణ అంటేనే ప్రతి రాష్ట్రానికి కూడా ఒక శిఖరాయమానమైనటువంటి స్థానంలో ఉండేటట్టు చేయవలసినటువంటి బాధ్యత నేతలుగా మీ అందరిది. అలా ఒక సమన్వయ వాతావరణంలో మనం ముందుకు వెళ్దాం. అనేక సమస్యలు మన ముందు ఉన్నాయి. మనం ఒక్కొక్క సమస్యను కూడా ముందుకు ఇలా చర్చా కార్యక్రమాల ద్వారా తీసుకురావడంలో ఉద్దేశం ఏమిటి అంటే ఇప్పుడు ఒక బెస్ట్ మైండ్స్ ఎప్పుడైతే ఒక చర్చలో కూర్చుంటాయో అద్భుతమైనటువంటి ఇన్పుట్స్ వస్తాయి. వాటన్నిటినీ ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళు గ్రహించాలి. ఇది పార్టీలకు అతీతమైనటువంటి అంశం. ప్రజల బాగోగులు చూడవలసినటువంటి లక్ష్యం మనం ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మనకు సమానంగా ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ మిత్రులు కూడా వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వెళ్ళారు. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఇంకొక ఉద్దేశంతో వెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క అంతిమ లక్ష్యం ఒకటే అయినందువల్ల మనం అందరం పరస్పర సహకారంతో వెళ్ళినప్పుడే తెలంగాణను నిజంగా సుసంపన్నం చేసుకోగలం. మళ్ళీ మన అన్నపూర్ణాదేవి యొక్క స్వరూపాన్ని మళ్ళీ మనం అభివ్యక్తీకరణ చేసుకోగలం అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ.